సమాజానికి చాలా అవసరం. దేశం అంతా కూడా దాన్ని చక్కగా అమలు చేయాల్సిన అవసరంతో ఉంది. మండల వ్యవస్థ పరిపాలన వికేంద్రీకరణ చేసి, అంతా కేంద్రం కాకుండా వికేంద్రీకరణ చేసి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానించి తాలూకా ఆఫీస్ కానించి మండల వ్యవస్థ ద్వారా తీసుకొచ్చి వికేంద్రీకరణ పలికారు. అలాగే వెనుకబడిన వర్గాలకు అందరూ మాట్లాడేవాళ్ళే కానీ చేసి చూపించిన మొట్టమొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. వెనుకబడిన వర్గాలకు జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా వచ్చేటికి అవకాశం రామారావు గారి వల్ల లభించింది. ఆయన ఈ జరిగిన అలాంటి మంచి వ్యక్తికి జరిగినట్టు యొక్క ఈ అన్యాయాన్ని తిరిగి మళ్ళా న్యాయం జరిగేట్టుగా చూడడంలో ప్రజల పాత్ర చాలా ముఖ్యమైనది. అశేషమైన ప్రజలు ఒకవైపు రామారావు గారి మీద అభిమానం అయితే మరొక వైపు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో లక్షల మంది వీధుల్లోకి వచ్చారు. ఆయన ఇక్కడి నుంచి మొదలుపెట్టి విజయవాడ నుంచి మొదలుపెట్టి అనంతపురం దాకా పర్యటన చేస్తే మేమందరం ఆయనతో ఉన్నాం. అప్పుడు ఎక్కడికి వెళ్ళినా జనం అసలు ఆకాశం ఈనిందా అన్నట్టుగా అలా జనం అంతా వచ్చారు. ఆయన జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా అందరూ నిలదీశారు. అందరూ ఆయన వెనక నిలబడ్డారు. ఆ తర్వాత ఇందాక విషయాలు చెప్పారు కదా మీకు, ఢిల్లీ తీసుకెళ్ళడం, ఎమ్మెల్యేలని కర్ణాటకలో క్యాంప్ పెట్టడం, తిరిగి మళ్ళా వచ్చి మెజార్టీ చూపించడం. మెజార్టీ చూపించేటప్పుడు కూడా దుర్మార్గం చూపించారు. అసెంబ్లీ సరిగ్గా జరగనివ్వలేదు, గొడవ చేశారు. నా ముందుకు వచ్చి ఒక ఆమె గాజులు పగలగొట్టుకుంది నన్ను రెచ్చగొట్టాలని. మేము ముందు రోజే మీటింగ్ పెట్టి అన్నగారు చెప్పారు అందరికీ, రేపు గొడవ జరుగుతుంది, ఎవరు మాట్లాడకూడదు, దయచేసి వెంకయ్యనాయుడు గారు జైపాల్ రెడ్డి గారు ఉంటారు, వాళ్ళు ఎవరు ఉంటే అవసరమైతే మాట్లాడతారని. ఒక ఆమె నా ముందుకు వచ్చి గాజులు పగలగొట్టుకొని అధ్యక్ష నన్ను అవమానపరుస్తున్నాడు ఈయన అన్నాడు. ఆయన అధ్యక్షుడు ఏంటి చూశాడు, చూస్తే ఈయన నన్ను ద్రౌపది అంటున్నాడు ఆయన. అంటే నేను లేచి చెప్పాను, ద్రౌపది మహాపతివ్రత, ఆమె పేరు ఎందుకు వాడతారని నేను వాడానని చెప్పి. వాడనండి, అలాంటి పనులు చేయను, ఎవరిని అవహేళన చేయడం అవమానం చేయడం నాకు ఇష్టం లేదని. అసెంబ్లీలో మెజార్టీ ఉందని తెలిసి కూడా ఆఖరి వరకు అధికారాన్ని పట్టుకొని వేలాడేట్టుగా చేశారు. తర్వాత చెప్తున్నారు వాళ్ళు మేము మెజార్టీ ఉందని. మెజార్టీ రుజువైన తర్వాత కూడా వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా అది ఎక్కడ రుజువు అవుతుందని అసెంబ్లీని సరిగా జరగనివ్వకుండా అనేక రకాలైన దుర్మార్గాలు ఆ రోజు చేయడం కూడా జరిగింది. ఈ శాసనసభ్యులు స్టూడియోలో ఉన్నప్పుడు తీసుకెళ్దామని ప్రయత్నం చేశారు. ఈ ఇందర్సేన్ రెడ్డి గారిని అప్పుడు ఆ స్టూడియో బయట కాపలాకి మనుషులందరూ తీసుకొచ్చి పెట్టి పని ఇందర్సేన్ రెడ్డి గారికి పెట్టాము. అప్పుడు లోపల ఉండి వ్యూహ రచన మిగతా విషయాన్ని నేను చూస్తుంటే వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు మిగతా వసతి పద్ధతి అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చూశారు. అలా వాళ్ళని కాపాడుకొని ఇక్కడి నుంచి ఢిల్లీ తీసుకెళ్తుంటే దారి పొడవునా రైల్వే స్టేషన్ పైన దాడి చేయించారు. తిరిగి మళ్ళీ అక్కడ